సరే సరే అటే పో నువ్వు. ఏమైందండి? ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయండి. ఆటో ఏమో దొరకట్లేదు. అన్నట్టు మీరు ఎక్కడికి వెళ్ళాలి? భరత్ నగర్కి వెళ్ళాలి. నేను అటువైపు వెళ్తున్నాను, రండి నేను డ్రాప్ చేస్తాను. మీకు ఇబ్బంది లేకపోతే నేను డ్రాప్ చేస్తాను, రండి. ఏం పర్లేదు, రండి ఎక్కండి. మీకు కళ్ళు తిరుగుతున్నాయి కాబట్టి మీకు ఇబ్బంది లేదంటే నా భుజం పట్టుకొని కూర్చోండి. అదిగో ఆ బైక్ ఇప్పుడైనా సరిగ్గా ఫాలో అవ్వు. పద. మీ వేషాలు నాకు తెలుసు శ్రీవారు. దీన్ని బండి మీద ఎక్కించుకొని తిరగటానికి పొద్దున్న ఆఫీస్కి బయలుదేరారు. నిజంగా చెప్తానుండు. బైక్ ఆగింది. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా, ఎవరు నువ్వు? నన్నెందుకు కొట్టావు? అయ్యో ఓకే, మీకేం కాలేదు కదా? 1 సెకండ్. ఆటో ఆపో, ఆటో ఆపో. ఆర్ యు ఓకే? మీకేం కాలేదు కదా? ఐఎమ్ ఓకే. అయినా ఎవరు ఆవిడ మిమ్మల్ని ఎందుకు కొట్టారు? తెలీదండి, నాకు అది షాకింగ్ గా ఉంది. మీ బైక్ మీద వచ్చినందుకు ఏమైనా కొట్టిందేమో. అలాంటిదేం ఉండదే. మీరు ఇంటికి వెళ్ళగలుగుతారా? ఓకే అండి. సరే మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ. అమ్మాయిని కొట్టింది ఎవరై ఉంటారు? ఏమైందమ్మా? అంతకాక పెట్టావేంటి? బల్లి మీద పడింది బామ్మగారు. బల్లి మీద పడిందా? ఒక్కసారిగా
మీద పడేసరికి భయంతో అరిచేశాను. ఇప్పుడు వెళ్ళిపోయింది. బల్లి మీద పడి వెళ్ళిపోయినా దాని ప్రభావం మాత్రం మన మీద చాలా బాగా చూపిస్తుంది. అది మంచిదైతే పర్వాలేదనుకో, ఒకవేళ చెడైతే మంచి చెడు మనకెలా తెలుస్తుంది బామ్మ? ఇద్దరు ఎందుకు అలా ఉన్నారు? నా మీద బల్లి పడిందండి. ఉండు, నేను వెళ్ళి పంచాంగం తీసుకొస్తాను. దాంట్లో బల్లి శకునాలు క్షుణ్ణంగా రాసుంటాయి. అలాగే బామ్మగారు. నమ్మకం అనేది ప్రాక్టికల్గా ఉండాలి కానీ ఫూలిష్గా కాదు. నాన్నమ్మ మీద సెంటిమెంట్స్ ఎక్కువై భయపడుతుంది. మెడిసిన్ చదివిన నీకేమైంది రాధిక? పిల్లి ఎదురొస్తే మంచిది కాదు అంటారు. ఈ రోజుల్లో అదే పిల్లిని ఇంట్లో పెంచుకుంటున్నారు. బల్లి మీద పడితే మంచి చెడు చూసే పాతకాలం శకునాలేంటి? కాలం మారింది, మనం మారాలి. మంచికి చెడుకి కాలంతో పని లేదండి. టెక్నాలజీ ఎంత పెరిగినా శకునాలు మాత్రం మారవు కదా. మారంది శకునాలు కాదు, మీరు. బీ ప్రాక్టికల్. రాధిక, బల్లెక్కడ పడిందన్నావు? కుడి చేతి వేళ్ల మీద బామ్మ. కుడి చేతి వేళ్ల మీద. ఏమైంది బామ్మ? ఏం రాసుంది పంచాంగంలో? పెళ్ళైన ఆడపిల్ల చేతి వేళ్ల మీద బల్లి పడితే భార్యాభర్తల మధ్య కలహం అని రాసుంది. కానీ అదెలా సాధ్యం రాధిక? నువ్వు కైలాష్ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, ఎంతలోనూ కలిసిపోయారు. అలాంటిది మీ మధ్య గొడవ ఎలా వస్తుంది? భయపడకమ్మా. పంతులు గారికి ఫోన్ చేసి దీనికి పరిహారం ఏంటో కనుక్కుంటాను. భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? ఇప్పుడిప్పుడే కైలాష్ గారు నాతో సంతోషంగా ఉంటున్నారు. బల్లి వల్ల మళ్ళీ మా మధ్య కలహాలని సృష్టించాం. ఎలాంటి ప్రమాదం రాకుండా చూడు స్వామి. మర్చిపోయాను, అమరికి ఫోన్ చేయమన్నాను. చేసావా? చేశాను సార్, 2-3 సార్లు చేశాను, కాల్ లిఫ్ట్ చేయలేదు. సరే, నేను చేస్తానుండు. నమస్కారం లాయర్ గారు. ఏంటి సార్ ఇలా ఫోన్ చేశారు? అదే అమర్, కొన్ని నెలల క్రితం రాధిక పేరు మీద తన హస్బెండ్కి విడాకుల నోటీస్ పంపించారు కదా. అవును సార్, ఇప్పుడేమైంది? మన నోటీస్కి అటు నుంచి ఎలాంటి రివర్స్ కౌంటర్ ఫైల్ అవ్వలేదు, మనకి రిప్లై ఇవ్వలేదు. పాపం ఆ అమ్మాయి భర్తతో ఎంత స్ట్రగుల్ అవుతుందోనని మళ్ళీ నోటీస్ పంపించాను. ఆ విషయమే మీకు చెప్దామని కాల్ చేశాను. సార్, ఎప్పుడు పంపించారు? ఎప్పుడు పంపావు? ఈ పాటికి చేరుంటుంది సార్. ఈ పాటికి నోటీస్ అంది ఉంటుందా మరి? ఎనీ ప్రాబ్లం? నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు. అప్పుడేదో రాధిక మీద కోపంతో ఆవేశంలో నోటీస్ పంపించాను. పైగా రాధిక సంతకం పెట్టి మరీ పంపాను. అది గనక ఇప్పుడు కైలాష్ చూస్తే
రాధికే పంపించిందని భ్రమపడి గొడవ పడే అవకాశం ఉంది. అలా మాత్రం జరగకూడదు. భగవంతుడా, నాకెందుకింత మానసిక క్షోభని కలిగిస్తున్నావు? నా భర్త ఇప్పుడు నాతో బాగానే ఉన్నారు. మరి మళ్ళీ మీద పడి మా మధ్య గొడవలు వస్తాయన్న సంకేతాన్ని ఎందుకు ఇచ్చావు? మా మధ్య కలతలు రాకుండా, ఏ ఆపద ముంచుకు రాకుండా నువ్వే కాపాడాలి తండ్రి. సార్ కొరియర్. సార్ కొరియర్. సార్ మీ కొరియర్ వచ్చింది. ఇక్కడ సంతకం
హలో జెంటిల్మెన్, రండి. హాయ్. కూర్చోండి. ప్లీజ్. లాయర్ నోటీస్ ఇదే. కైలాష్ ఇంకా చూసినట్లేడు. చదివే లోపు మాయం చేయాలి. ఏంటి సడన్ సర్ప్రైజ్? పని మీద మీ ఇంటి ముందు నుంచే వెళ్తున్నాను. కలిసి వెళ్దామని లోపలికి వచ్చాను. అన్నట్టు రాధిక గారు తను పూజ చేసుకుంటుంది. ఈ టైంలో ఏం పూజ? ఏదో సెంటిమెంట్. బల్లి మీద పడిందంట, దోషం పోవడానికి పూజ చేస్తుంది. ఓహో. ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. అదేం లేదు. అమ్మ ఎలా ఉన్నారు? బాగుంది. బిజినెస్ పని మీద ఫారెన్ వెళ్ళింది. ఓ. లక్ష్మి, ఒక కాఫీ తీసుకురా. సరే బాబు. జెంటిల్మెన్, నువ్వు చెప్పట్లేదు కానీ ఏదో టెన్షన్లో ఉన్నావు అనిపిస్తుంది. ఎనీ ప్రాబ్లం? నీ ముందున్న నోటీసే నా ప్రాబ్లం. నువ్వు చదవకూడదనే నా టెన్షన్. జెంటిల్మెన్, నిన్నే. నథింగ్ ఎట్ ఆల్ కైలాష్. ఐఎమ్ ఆల్ గుడ్. టెన్షన్ ఏం లేదు. కొంచెం టైర్డ్గా ఉన్నాను అంతే. ఓ. బాబు, కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకో. కైలాష్కి అనుమానం రాకుండా ఆ నోటీస్ని ఎలా తీసుకోవాలి? కైలాష్, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? జస్ట్ మినిట్. సరే కైలాష్, నేను ఇంక బయలుదేరుతాను. ఒక మాట రాధికతో చెప్పేసి వెళ్ళండి జెంటిల్మెన్. పూజ చేసుకుంటుంది కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకు? సరే. ప్రియాని కూడా అడిగానని చెప్పు. అలాగే. బాయ్. బాయ్. రాధిక, నా వల్ల ఇంక నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నువ్వు కైలాష్ బాగుండాలి. నీకెప్పటికే నేను అండగా ఉంటాను. హలో కైలాష్ గారు, మొన్న మీరు గెలిచిన టెండర్ తాలూకు కండిషన్స్ అన్ని కొరియర్ చేశాను. అందిందా? యా ఇప్పుడే వచ్చింది. చదివి మీకు కాల్ చేస్తాను. ఓకే సార్. యా, ఓకే. లక్ష్మి, బాబు, ఇక్కడే ఉన్న పేపర్ కనిపించిందా? లేదు బాబు. సర్లే వెళ్ళు.
ఇక్కడే పెట్టానే. ఇంకేముంది, నా కొంప కొళ్ళేరయ్యింది. నా బతుకు బస్ స్టాండ్ అయింది. అదెవత్తో కానీ దానికి పక్షవాతం వచ్చి దాని కాళ్ళు చేతులు పడిపోను. దాని జుట్టంతా ఊడిపోవాలి. దాని కళ్ళు ముక్కు పక్కన పోవాలి. నా బతుకు పండలైపోయింది. అమ్మా ప్రియా, ప్రియా ఏమైందే అలా సోకాలు పెట్టి ఏడుస్తున్నావు? ఏమైంది? ఇంకేం మిగిలిందే బామ్మ, జరగాల్సిందంతా జరిగిపోయింది. అమ్మో అమ్మో, జీవితాన్ని ఎంతో ఊహించుకున్నాను. ఎన్ని కలలు కన్నాను, కలలన్నీ ఆవిరైపోయాయి. అయ్యయ్యో, నా జీవితమే నాశనం అయిపోయింది. జీవితం నాశనం కావడం ఏమిటే? అసలు ఎవరు నిన్ను ఇంతలా ఏడిపిస్తుంది? ఇంకెవరు బామ్మ, నీ మనవడు నా కొంపని కొల్లేరు చేశాడు. నా జీవితాన్ని నిలువునా ముంచేశాడు రా బాబు. అమ్మగారు